హాయ్ నేను సతీష్. ఆడదా పాడతా అప్పుడే 10వ వారంలోకి వచ్చేసాం. కానీ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ల విషయంలో మాత్రం గత 5 వారాల నుంచి కిక్ అయితే మిస్ అయిపోయాం కదా. ఒక బిగ్ బాస్ ఆడియన్గా, ఒక బిగ్ బాస్ రివ్యూయర్గా మనం కోరుకునేది ఏంటి? నామినేషన్లు అనేటప్పుడు రచ్చ 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 ఉండాలి, డైరెక్ట్ అటాక్ ఉండాలి. అసలు ఎవరు నామినేట్ చేస్తారో, ఎలాంటి పాయింట్ పెడతారు, ఎవరి మీద కారాలు మిరియాలు కత్తులు నూరుతారు అని ఎదురు చూస్తాం కదా. అలాంటి కిక్ వచ్చే ఎపిసోడ్స్, కిక్ వచ్చే నామినేషన్స్ ఈ సీజన్లో చాలా మిస్ అయిపోయాం కదా మనం. కనీసం ఈ వారమైనా సరే ఆ మజా వచ్చే అసలైన రచ్చ రంబోలో చేసే నామినేషన్స్ పెడతారనే నేనైతే ఆశిస్తూ ఉన్నా. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టండి, అట్లాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఈ వారం నామినేషన్లలో ఎవరెవరి మధ్య రైవల్రీ ఉండొచ్చు, ఎవరు నామినేషన్లోకి వస్తే బాగుంటుంది అనేది కూడా ఓవరాల్గా ఆట చూస్తూ ఉన్నారు కనుక ఎవరు ఫెయిర్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరు మాస్క్ ఉన్నారు, ఎవరు యాక్టింగు, ఎవరు కాదు, ఇవన్నీ చాలా ఒపీనియన్స్ అయితే ఫామ్ అవుతాయి కదా. సో అట్లా మీకేమనిపిస్తుంది ఒక కామెంట్ కూడా పెట్టండి కంపల్సరిగా. అయితే విచిత్రం ఏంటంటే వైల్డ్ స్ట్రోమ్ కింద, ఫైర్ స్ట్రోమ్ కింద ఏకంగా 6 కంటెస్టెంట్లు వస్తే ఆయాష, రమ్య, మాధురి ఆల్రెడీ అవుట్ అయిపోతే ఇప్పుడు సాయి శ్రీనివాస్ ఈ వారం 4 వికెట్లు డౌన్. ఇక ఉన్నవి 2 నిఖిల్ అండ్ గౌరవ్. వాళ్ళ ఆట ఎట్లా ఉంది అసలు? నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోలో నామినేషన్స్ ఎందుకు ఇలా పెడుతున్నారు, ఎందుకు మిస్ అవుతుంది, అసలైన ఎమోషను, అసలైన ఫైర్ ఎట్లా మిస్ అయిపోతుంది, ఈ వారం ఎలాంటి నామినేషన్లు ఉంటే అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్లో కంటెంట్ వస్తుంది అనేది ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. సో ఫస్ట్ టైం ఇంతవరకు మన ఛానల్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి. ఇప్పుడు సరే, వైల్డ్ ఫైర్ స్టోమ్లో 6 వస్తే 4 వెళ్ళిపోయారు. నిఖిల్ ఉన్నాడు. ఎట్లా జరుగుతుంది ఆట చూస్తే? 5వ వారం హౌస్లోకి వచ్చాడు. ఒక్కసారైనా నామినేషన్లోకి వచ్చాడా? ఈ 5 వారాల్లో ఒక్కసారైనా వచ్చాడా? రాలేదు కదా. అంటే సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు కదా. ఎగ్జాక్ట్లీ ఇలాంటి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ఎమాన్యుయల్ ఉన్నాడు. 10 వారాల సీజన్లో అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఆడుతూ ఆల్రౌండర్ అనిపించుకుంటూ కేవలం 2 వారాల్లో నామినేషన్లోకి వచ్చాడు. అట్లాగే సుమన్ ఉన్నాడు. ప్రతి వారం సంజన, 2వ వారం ప్రియా మనీష్, 4వ వారం హరీష్ తప్ప సంజన మిగతా వాళ్ళు ఆటే చూడట్లేదా, అవకాశమే రావట్లేదా? ఇట్లా సేఫ్. మీరు గమనిస్తే గత సీజన్లో ఎక్కువ మంది నన్నే టార్గెట్ చేశారని ఒక్కొక్క కంటెస్టెంట్కి 7-8 ఓట్లు పడేవి, పోట్లు పొడిచేవారు. విజయ్ సైన్ ఒక సీజన్లో కసా డాగర్లో పొడిచినట్టుగా ఆయన రేవంత్ కావచ్చు, లేకపోతే ఇంకా అభిజిత్ కావచ్చు, ఇట్లా ఏదైనా మిస్టేక్ బ్లండర్ జరిగినా రాహుల్ సిప్లిగంజ్ కస పోట్లు పొడిచేసేవారు. ఈ సీజన్లో అలాంటిది ఎప్పుడు ఫస్ట్ వీక్లోనే బర్నీకి అయితే ఒక 6 చేశారు గుడ్డు పంచాయతీ చుట్టూ. ఆ తర్వాత ప్రతి నామినేషన్ కూడా తుస్సుమనిపోతూ ఉన్నాయి. ఎందుకు అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పేస్తా. ఇప్పుడు మార్చితే ఈ వారం ఎట్లాంటివి పెట్టాలనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తా. ఈ ఇండైరెక్ట్ నామినేషన్లు పెట్టడం వల్ల మొత్తం తుస్సుమనిపోతూ ఉంది. ఓవరాల్గా ఏం చేశాడు? టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని పెట్టాడు. అప్పుడేంటి ఇండివిజువల్గా 1-to-1 రైవల్రీలు, మీరు వెళ్ళి వాళ్ళలోనే చేయాలంటే పాయింట్స్ ఉన్నా లేకపోయినా, తన టీంలోనే పర్ఫార్మెన్స్ లేకపోయినా, పాయింట్లు ఉన్నా 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదని ఏదో ఒక పంచాయతీ ఉన్నా సరే చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే నీ టార్గెట్ అవతలే పెట్టాలంటే, అవునా మనం టెనెంట్స్ కదా, ఓనర్స్లో ఎవరికి పెట్టాలి, ఏం చెప్పాలి, ఇట్లా ఆలోచించుకుని వెతుక్కునే పరిస్థితి. ఒక 2 వారాలు అలా ఫసక్ అయిపోయాయి. ఇంకా 3వ వారం వాళ్ళందరూ వచ్చారు. దివ్యతో పాటు ఒక 5 వచ్చారు. వాళ్ళు స్వాప్ చేయాలని చెప్పేటప్పుడు కూడా నా ప్లేస్లో నిన్నైతే స్వాప్ చేస్తాను, నువ్వు వచ్చి ఏం పీకుతానో, ఏం పొడుస్తానో, అసలు ఎందుకు వచ్చావు, నీకు బదులు మాకు అవకాశం వచ్చిందో వినియోగించుకుంటాను వాళ్ళు అట్లా చెప్పారు. అప్పుడు ఫుల్గా వచ్చింది. ఆ తరువాత నుంచి ఎట్లా అయిపోయిందంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి మెయిన్ ఇండైరెక్ట్ నామినేషన్లు అయిపోయింది. ఇండైరెక్ట్గా ఫస్ట్ ఏంటి, పైపులోంచి బాల్ పడుతుంది, అది నిఖిల్ బాటడం లేదా మాధురి బాటడం, రీతుకి ఇవ్వడం, రీతు ఏమో డీల్ మాట్లాడుకొని నీ కోటాలో ఎవరైతే దివ్యకి చేస్తా, నా కోటాలో భరణికి చేస్తా, ఇట్లా పరోక్షంగా అయిపోయింది. అలాగా తర్వాత 2వ వారం ఏంటి, ఎమాన్యుయల్, ఆయాష బలూన్లు పేల్చాలి, టోకెన్లు పంచాలి, లాటరీ టికెట్లు అమ్మాలన్నట్టు అదే అయిపోయాయి. ఇక తర్వాత ఒక వారం ఏంటి, 3వ వారం డాగర్ తీసుకొని వస్తే అక్కడ ఎంత సేఫ్ అనడానికి, నేను ఇందాక చెప్పినట్టుగా నిఖిల్ లాంటి వాళ్ళు కూడా సేఫ్ అనడానికి ఉదాహరణ, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అందరూ డాగర్స్ పట్టుకొని వచ్చి, ఒకటి నేను డైరెక్ట్ నామినేట్ చేస్తా, ఇంకోటి ఎవరికి కావాలని మనీష్ మర్యాద అడిగితే, దమ్ము సిరీజ్ అడిగితే అందరూ పేరెంటానికి వచ్చి కూర్చున్నారు తప్ప నాకు ఇవ్వు నేను పొడుస్తాను అనలేదే. అడిగే వాళ్ళకేమో కొంతమందికి ఇప్పుడు దివ్యాలు ఉంటే అడిగితే భరణి ఇవ్వలే, కొంతమందికి కావాలా అంటే నాకొద్దు. దమ్ము సిరీజ్ అడిగింది, మనీష్ మర్యాద అడిగాడు, ఇగో డాగర్ తీసుకుని మీకు ఎవరైనా పాయింట్లు చెప్పండి అంటే ఎవరు ఉలకరు పలకరు, కదలరు మెదలరు. ఇంత సేఫ్గా ఆడుకోవడం వల్ల మజా ఎట్లా వస్తుంది? మనం వీక్ అంతా చాలామంది చూసినా చూడకపోయినా ఎపిసోడ్స్ లైవ్స్ అనేది చూసినా నామినేషన్లో ఎవరు ఎంత పర్ఫెక్ట్ పాయింట్లు పెడతారు ఏంటి అనేది చూస్తారు. 1-to-1 ఆ రైవల్రీ మెయిన్ కొనసాగేది ప్రతి సీజన్లో. అఖిల్ వర్సెస్ అభిజిత్, బిందు వర్సెస్ అభిజిత్, రాహుల్ సిప్లిగంజ్ వర్సెస్ శ్రీముఖి,
కౌశల్ వర్సెస్ హౌసే అని చెప్పొచ్చు. ఇట్లా 1-1 సన్నీ వర్సెస్ ఇంకా హనీ మాస్టర్ కావచ్చు, సన్నీ వర్సెస్ షణ్ముఖ్ కావచ్చు, ఇట్లా 1-1 కొనసాగుతుండేది. మజా వచ్చేది. మెయిన్ నామినేషన్ల నుంచి బేజం పడేది, హైప్ వచ్చేది. ఈసారి అవన్నీ లేకుండా ఈ థర్డ్ పార్టీ ఇన్సిడెంట్స్, సెకండ్ పార్టీ ఇన్సిడెంట్స్ అనే మాదిరికి ఇండైరెక్ట్ పెట్టడం వల్ల మొత్తం తుస్సు అయిపోయాయి. ఈ వారం కూడా ఖచ్చితంగా డైరెక్ట్ నామినేషన్ల కోసమే ఆడియన్స్గా ఒక రివ్యూర్గా నేను కూడా ముఖం వాచిపోయేలాగా ఎదురు చూస్తూ ఉన్నాం. సీక్రెట్ నామినేషన్లు ఎటు లేవు, మజాయే పోయింది. సీక్రెట్ నామినేషన్లు ఊసే లేకుండా పోయి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ నామినేషన్లు పెట్టి కెప్టెన్ సహా, నేను మాట చెబుతున్నా కదా గుర్తుపెట్టుకోండి, కెప్టెన్ సహా తెచ్చిపడి. అదేంటి సార్ మీరు మరీ అతి కాకపోతే కెప్టెన్ కూడా తెచ్చిపడియాలి. 10 వారాల్లో 2 సార్లు నామినేషన్ అయ్యాడంటే నువ్వు కూడా సేఫ్ ఆడుతున్నావు అయ్యా, నువ్వు కూడా ఇంక తేల్చుకో, కెప్టెన్ అయితే ఇంకో రకంగా ఇమ్యూనిటీ ఇద్దామని మాదిరిగా ఆయన్ని కలిపి ఇమ్యాన్ని కలిపి 10 వారాల్లో 2 సార్లు అంటే సేఫే కదా. సో అతను కలుపుకొని ఇక నిఖిల్ అయితే కంప్లీట్గా రాలే. ఉన్న వాళ్ళకి గౌరవ్ 1 వారం వచ్చాడు, ఆ 1 వారంకి అల్లాడిపోయాడు. నామినేషన్ అంతా అంత భయపడే వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్లు ఉంటేనే ఫైర్ వస్తుంది. 1-1 తేల్చుకుంటారు. ఈ డైరెక్ట్ నామినేషన్లు ఇప్పుడు మనకి సీక్రెట్ నామినేషన్లో మజా వచ్చేది, అవి ఎటు లేకపోయింది. వాళ్ళు అక్కడ ఎవరిని చేశారు బయటకు వచ్చి రివీల్ చేసేటప్పుడు. అట్లాగే డైరెక్ట్ నామినేషన్లో గత సీజన్లో మీరు గుర్తు తెచ్చుకోండి, సూపర్ డూపర్ హిట్ అయిన నామినేషన్లు ఏంటండి. గత సీజన్లో చెత్త తెచ్చి పోసేసి నువ్వు హౌస్కి చెత్త, నువ్వు పెద్ద స్క్రాప్ అని ఆ సోనియా వాళ్ళందరూ అవుట్ అయిపోయిన వాళ్ళకి చెబితే ఎంత మజా వచ్చింది, ఎంత కిక్ వచ్చింది, ఎంత ఫైర్ వచ్చింది. అన్నింటికంటే పైప్లోంచి బురద నామినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా. ఆ బురద నామినేషన్ నేనైతే కోరుకుంటాను ఈ వారం ఖచ్చితంగా బురద నామినేషన్ పెట్టాలని. ఆ బురద పడేటప్పుడు ఒక స్వాగ్ వచ్చేది. ఎవరు పల్లవి ప్రశాంత్ కావచ్చు, రేవంత్ కావచ్చు, బిందు మాధవ్ కావచ్చు, లేకపోతే రోహిణి లాస్ట్ సీజన్లో కావచ్చు, ఇలా కాలు మీద కాలు వేసుకుని ఒక ఎలివేషన్ ఇచ్చి పుష్ప డైలాగులు చెప్పి ఇట్లా తగ్గేది అనుకుంటూ రకరకాలుగా హైప్ పీక్స్కి వెళ్ళేది. అలాంటి నామినేషన్ ఎందుకు ఇంతవరకు పెట్టలా? ఈ సీజన్లో మిస్ అయిపోయాం కదా. ఈ ఇండైరెక్ట్ డొంక తిరుగుడు ఎందుకు? ఒక కంటెస్టెంట్ ఏదైనా పాయింటే డైరెక్ట్ చెప్పకపోతేనే సన్నాయి నొక్కులు నొక్కితేనే ఏంద్రవై ఏది డైరెక్ట్ చెప్పడం విసుక్కుంటారు. అలాంటిది డైరెక్ట్ నామినేషన్లో నాకు ఇతడితో ఎక్స్తో ఉంది, వైతో ఉంది, నేను తాడో పెడి తేల్చుకుంటాను అంటే అవకాశమే లేకుండా ఇండైరెక్ట్ పెడితే ఏముంటుంది? సో అందుకని ఈ బురద నామినేషన్లు లేదా మొహానికి రంగు పోయడాలు ఎత్తి మీద నుంచి అవన్నీ ఎంత బాగుండేది. లేదా ఫోటోలు కాల్ చేయాలి, గుండెల్లో మంట రాజేయాలి, కుండ పడేలు మన బద్దలు కొట్టాలి. అది కొట్టేటప్పుడు రకరకాల విన్యాసాలు ప్రదర్శించేది, క్రికెట్ ఆడినట్టుగా గోల్ కొట్టినట్టుగా వీళ్ళ యాటిట్యూడ్ కొంత, ఓవర్ యాక్షన్ కొంత, ఏది ఏమైనా సరే కిక్ వచ్చేది కదా. అట్లాంటివి పెడితే ఎంత బాగుంటుంది. ప్రతి వారం బోరు కొట్టేస్తుంది. ఎవరు నామినేషన్లో తనూజ, సంజన, బారని కొత్త లిస్టే ఉండదా, కొత్త పేర్లే ఉండదా, కొత్త వాళ్ళు ఎందుకు రావట్లే? ఆ ఫోమ్ పూయడం డైరెక్ట్ నామినేషన్లు చేస్తే బెటర్ కదా. ఇప్పుడు హౌస్లో ఎందరు ఉన్నారు అందరినీ తెచ్చిపడేస్తేనే మజా వస్తుంది. ఎవరిని వదలకూడదు. ఇంకా చాలే 10 వారాలు అయ్యింది, మీ సేఫ్ గేమ్లో పక్కన పెట్టండి అని. ఇప్పుడు తనూజ వర్సెస్ దివ్య, నువ్వా నేనైనట్టు ఉన్నారు, కారాల మీరేను ఇలాంటప్పుడు తెచ్చి పుసుక్కునే బిగ్ బాస్ ఏం చేసే ఇండైరెక్ట్ మళ్ళీ సీజన్లో వరుస 4 వారాలు తుస్సు మనిపా. లాస్ట్ వీక్ రీతు చౌదరికి సంజనకు 1% కూడా లేదు ఇష్యూ. బలవంత పెళ్లిలాగా ఉంది. బలవంతంగా నువ్వు చెయ్యమ్మా, ఏం చేస్తుంది ఆవిడ? చేసింది ఏదో చేసింది, తర్వాత వచ్చి వెక్కి ఏడు చేస్తుంది. అసలు పాయింటే లేదు. గుండె లోతుల్లోంచి ఆ మంట, ఆ కసి, ఆ ఫైర్ వస్తే అది మజా వేరు వస్తుంది. కానీ బలవంతంగా నువ్వు ఎక్కడే చెయ్యాలి, ఈ వీడినే చెయ్యి, ఏం చేస్తారు? తుస్సిమనిపోదా? అదే తనూజ నీకు నచ్చిన వాళ్ళు చేసుకుంటే డైరెక్ట్ బాణం దివ్య మీద పెడుతుంది. దివ్య డైరెక్ట్గా వచ్చి తనూజ మీద పెడుతుంది. లాస్ట్ వీక్ అంతా తనూజ నాకు ఇవ్వండి డ్యాగర్ అడుగుని, దివ్య డ్యాగర్ ఇవ్వండి అడిగింది. ఆ పరిస్థితి బిగ్ బాస్ డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చి నీకు నచ్చిన వాళ్ళు చేసుకొని ఆ కిక్ వేరు కదా. వాళ్ళకి గుండు బరువు అంతా దిగిపోద్ది, ఫ్రస్ట్రేషన్ అంతా దిగిపోద్ది, ఆవేశం అంతా చల్లారిపోద్ది. 1-1 తనూజ వర్సెస్ సంజన కావచ్చు. ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ నిఖిల్, నేను చేస్తా నిఖిల్ సేఫ్ ఆడుతున్నాడు కనుక. కళ్యాణ్ ఇప్పుడు ఎటు దివ్య వర్సెస్ కళ్యాణ్ నిన్ను మోసం చేసిందంటే కళ్యాణ్ చేసేదానికి ఆ పాయింట్లో ఉంటుంది. అదే విషయంలో మరి నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా, ఎమాన్యుయల్ చేయొచ్చు. లేదా దివ్యకి ఇప్పుడు కళ్యాణ్ ఆ విషయంలో నన్ను ఎటు రీతు చౌదరి అండ్ తనూజ డిస్కషన్ చేశారు కనుక నువ్వు ఎటు మోసం చేసావమ్మా, అక్కడ కళ్యాణ్ చైర్ని ఎక్కిస్తే స్టూల్ ఎక్కిస్తే నువ్వు అట్లా చేసావంటే మన ఒకటి బల్బు అప్పుడు నువ్వు చేసింది ఏంటి, ఇట్లా ఏదో ఒక పాయింట్ తెచ్చుకుని పెంట రచ్చ చేసుకుంటే బాగుంటుంది. అది మిస్ అవ్వకుండా ఫైర్ అయితే కొనసాగితే బాగుంటుంది. ఇప్పుడు కళ్యాణ్ ఎటు దివ్యాన్ని చేస్తుంది, మరి దివ్య ఎవరిని చేస్తుంది? ఆవిడకైతే లాస్ట్ వీక్ అంతా చెప్పింది, నాకైతే తనూజ చాలా ఎలిగేషన్స్ చేసింది, పాయింట్స్ ఉన్నాయి, నేను అక్కడ ఆన్సర్ చెబుతానింది. ఇప్పుడు దివ్యకి ఆ డైరెక్ట్ నామినేషన్ పెడితే 1-1 చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, ఎవరు సత్తా ఎంత ఉంటే వాళ్ళు చాటుకుంటారు. అట్లా కాకుండా నువ్వు మళ్ళీ బాలు కొట్టు, గోలు కొట్టు, ఇండైరెక్ట్ చెయ్యి, వాళ్ళు తెచ్చి డ్యాగర్ ఇవ్వాలి, వీడు తెచ్చి దండ ఇవ్వాలి, వాడు తెచ్చి కొండ ఇవ్వాలి, ఇవన్నీ పనికొచ్చే పంచాయతీలా? ఏదో తుప్ప ఎవరికో వస్తుంది. అప్పుడు దివ్యకు వచ్చి సుమన శెట్టికి వచ్చింది అనుకోండి ఆప్షన్, ఏం చేస్తాడు ఇంకా? సుమన్ అన్న నువ్వు టాస్క్ బాగా ఆడేవన్నా, పాలు 4 గుటకల్లో తాగేవన్నా, సూపర్ అన్నా,
కానీ 3 గుటకల్లో తాగాల్సిందన్న ఇలాంటి సిల్లీ సోది రీజన్ చెప్పాల్సి వస్తుంది. అట్లా కాకుండా 1 to 1 వదిలేస్తే డైరెక్ట్ బురద పోయడాలు, లేకపోతే ఫోమ్ పూయడాలు, లేకపోతే కుండ బద్దలు కొట్టడాలు, ఫోటో తగలెట్టడాలు, గుండెల్లో మంట రాజేయడాలు ఇట్లాంటివి. ఇప్పుడు దియా వర్సెస్ గౌరవ్, ఇమాన్యుయల్ వర్సెస్ ఆయన కూడా ఎవరితో పంచాయతీ ఉందంటే ఎవరు తెలియదు, అందరితో ఆడతా పాడతా సరదా సాగిపోతుంది. రీతు కానీ ఇలాంటి నామినేషన్లు ఉంటే చాలా మజా వస్తుంది. సీక్రెట్ నామినేషన్లు ఎటు ఎక్స్పెక్ట్ చేయట్లే. ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు కాకుండా డైరెక్ట్గా ఫస్ట్ పార్టీకి లైసెన్స్ ఇచ్చేసి రెచ్చిపోండి, చెలరేగిపోండి అంటే కావాల్సినంత కంటెంట్ వస్తుంది, మజా వస్తుంది, కిక్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 11 మంది ఉన్నారు, 4 ఫీమేల్ కంటెస్టెంట్లు పోయినా ఇంకా 7 మేల్ కంటెస్టెంట్లే ఉన్నారు కదా. వీళ్ళందరికీ సంబంధించి కూడా డైరెక్ట్గా చేస్తేనే మజా వస్తుంది, బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపించింది? కెప్టెన్ సహా తెచ్చేస్తేనే మజా వస్తుందని నా ఫీలింగ్. మీకు కూడా అట్లాగే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.